ఇప్పుడు నేను సడన్ గా ప్రోగ్రామ్ మార్చినా నా పరిస్థితిని తను అర్థం చేసుకుని తనేం ఫీల్ అవ్వదు. అప్పుడే నీకు నీ భార్య మీద అంత నమ్మకం వచ్చేసిందా? భార్యాభర్తల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉండాల్సింది ఆ నమ్మకమే కదన్నయ్య. ఆ నమ్మకం శ్యామ మీద నాకు పూర్తిగా ఉంది. శ్యామ ఏదైనా తప్పు చేసిందని చెప్పి ఆ దేవుడి దిగొచ్చి చెప్పినా కూడా నేను నమ్మను తెలుసా. వెల్కమ్ శ్యామ, వెల్కమ్. నేను రమ్మన్న చోటికి నువ్వు రాను అన్నా నువ్వు వస్తున్న చోటికి నీకంటే ముందు నేనే వచ్చా. అర్జున్, మల్లికార్జున్. గురువమ్మ, నేను వెళ్ళి పువ్వులు కొనుక్కొని వస్తాను. వెళ్ళరా. ఈ మల్లికార్జున్ ఎక్కడున్నాడో? శ్యామ, పాప నువ్వు అమాయకురాలివి. నీ మీద నాకేం కోపం లేదు. నా కోపం పగంతా ఆ ఆనంద గజపతి వర్మ ఫ్యామిలీ మీదే. నా చెల్లెల్ని కాదని నన్ను అవమానపరిచినందుకు వాళ్ళింటికి నిన్ను కోడలుగా పంపించి ఆ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడదాం అనుకున్నా. కానీ నువ్వు కోడలుగా వెళ్ళాక వాళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారని తెలిసింది. ఉండనివ్వకూడదు కదా. దానికి తోడు అఖిల్ నా మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. వాళ్ళు నా మీద యాక్షన్ తీసుకుంటున్నప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి చూపించాలి కదా. ఈ పాటికి శ్యామ వాళ్ళు గుడికెళ్ళుంటారు. మల్లికార్జున్ కూడా అక్కడికి చేరుకొనుంటాడు. గురువమ్మ ప్లాన్ ప్రకారం అఖిల్ కూడా అక్కడికి చేరుకున్నాడంటే అప్పుడు అసలు కథ మొదలవుతుంది. శ్యామ చాప్టర్ క్లోజ్ అవుతుంది. సారీ శ్యామ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇంతవరకు ఈ ఇంట్లో ఎవ్వరికి నేను సారీ చెప్పే పరిస్థితి రాలేదు. అలాంటిది ఇంటిల్లి పాదికి నా చేత సారీ చెప్పించింది శ్యామ. అనుభవిస్తుంది, అంతకు అంత అనుభవిస్తుంది. ఓం శివాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం జటాధరాయ నమః, ఓం రుద్రాయ నమః. హరి ఓం. మనం పూజ అయ్యే వరకు వెయిట్ చేయాలేమో. చేస్తే మంచిదే కదా గురువమ్మ. ఎక్కువసేపు దేవుడి సన్నిధిలో ఉండొచ్చు. అవును, ఉండొచ్చు.
ఏంటి ఇద్దరే వచ్చారు? అఖిల్ ఎక్కడా? మన ప్లాన్ ప్రకారం అఖిల్ కూడా ఉండాలి కదా. అఖిల్ని రప్పించే బాధ్యత నాది. మీరు నేను చెప్పింది చెయ్యండి చాలు. ఏంటి గురువమ్మ గారు ఫోన్ చేశారు? హలో హలో అఖిల్ బాబు, చెప్పండి. ఏం చెప్పమంటావు బాబు? నువ్వు వెంటనే బయలుదేరి గుడి దగ్గరికి రావాలి. గుడి దగ్గరికా? ఎందుకు? అది ఎందుకంటే శ్యామ బాగానే ఉంది కదా? శ్యామకేం కాలేదు కదా? శ్యామ బాగానే ఉంది బాబు. మీ భవిష్యత్తే బాగున్నట్టు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు శ్యామ గుడికి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? ఎందుకంటే మొక్కు తీర్చుకోవడానికి. మొక్కు తీర్చుకోవడానికి కాదు బాబు, మీకు చిక్కులు తీసుకురావడం కోసం వచ్చిందేమో అని నాకు అనిపిస్తోంది. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? అంటే తను గుడికి మల్లికార్జున్ని కలవడానికి వచ్చిందేమో అని నాకు అనిపిస్తోంది. ఏంటి? అదే శ్యామ మల్లికార్జున్ని కలవడానికే గుడికొచ్చిందన్నట్టు అనిపిస్తోంది. నో, నేను నమ్మను. నేను నమ్మను బాబు, కానీ కళ్ళారా చూశాను కదా, నమ్మక తప్పడం లేదు. నేను పూలు కొబ్బరికాయ కొనుక్కొచ్చేసరికి శ్యామ కనబడ్డం లేదు. లోపలికి వెళ్ళుంటుందేమోనని నేను గుళ్ళోకి వెళ్ళాను. అక్కడ మల్లికార్జున్తో మాట్లాడుతూ కనబడింది. దట్ ఈస్ ఇంపాసిబుల్. మాకంత ద్రోహం చేసిన మల్లికార్జున్తో శ్యామ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడదు. నా మాట నువ్వు నమ్మడం లేదు కదా బాబు? పోనీ వీడియో కాల్ చేసి చూపిస్తాను, అప్పుడైనా నమ్ముతావా?
వాడు ఖచ్చితంగా శ్యామ కోసమే వచ్చుంటాడు. కానీ శ్యామ మాత్రం వాడిని కలవడానికి వచ్చుండదు. మీరేదో పొరపాటు పడుంటారు. నేను వెంటనే అక్కడికి వస్తున్నాను. అనయ్య, మనం వెంటనే గుడికి వెళ్దాం. వాడేదో శ్యామకి కీడు తలపెట్టేలా ఉన్నాడు. అవునా? త్వరగా వెళ్దాం పదరా. అఖిల్ వస్తున్నాడు. గుడ్. వాగర్థాయో సంపృక్త వాగర్థ ప్రతిపత్తియే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఏమ్మా, అర్చన చెయ్యాలా? అవునండి. వీళ్ళది అయిపోగానే మీది చేస్తానమ్మా. ఈలోగా మీరెళ్ళి ప్రదక్షిణలు చేసిరండి. అలాగేనండి. శ్యామ, ఆ పూల్ సజ్జెందుకు అక్కడ పెట్టు. అక్కడ పెట్టి వెళ్ళమ్మా, పర్వాలేదు. అలాగేనండి. నువ్వు మీ ఆయనతో కలిసి గుడికి రావాలని అనుకున్నావు. పాపం అఖిల్కి రావడానికి కుదరలేదు. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే రావడానికి కుదరకపోయినా ఏదో ఒక రకంగా వస్తారు. మీ ఆయన్ని వచ్చేలా చేసేది ఆ దేవుడు కాదే, నేను చేస్తున్నా. ఇక ప్రదక్షిణాలు నా వల్ల కాదమ్మా. కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి. నేను ఇక్కడ కూర్చుంటాను, నువ్వు పూర్తి చేసుకుని రాపో. అలాగే గురువమ్మ. కన్నయ్య, శ్యామ నీకు చిన్న చిన్న వెన్న ముద్దలు పెడితేనే శ్యామాని అంతలా కరుణిస్తున్నా. నేను నీకు పెద్ద పెద్ద వెన్న కొండలే పెడతాను, వెండి కిరీటం పెడతాను, బంగారు ఫ్లూటు చేయించి నీ చేతిలో పెడతాను. ఈ ఒక్కసారికి నన్ను కరుణించి శ్యామాని శపించు. శుభం. మల్లికార్జున్ వచ్చాడు. కాసేపట్లో అఖిల్ కూడా వస్తాడు. అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది. టెన్షన్ పడొద్దు. థ్యాంక్ యూ గురువమ్మ. థ్యాంక్ యూ సో మచ్.
నీలాంటి పర్సన్ పక్కనుంటే చాలు, ఏవైనా సాధించొచ్చు, ఎవరినైనా సాధించొచ్చు. ఆఫ్టర్ ఆల్ అఖిల్ ఒక లెక్క. వదిన సారీ చెప్పే వరకు వదిన్ని ఇక్కడి నుంచి కదలనివ్వను. వదిన సారీ చెప్పే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. బాబు, అఖిల్ బాబు, నీ పెళ్ళాం నిజాయితీని నిరూపించటం కోసం నలుగురిలో నన్ను అవమానించావు కదా. ఇప్పుడు చూడు, నీ పెళ్ళాం నిజాయితీ ఏంటో నీకు తెలుస్తుంది. టెన్షన్ పడకరా, శ్యామకేం కాదులే. అన్నయ్య, ఈరోజు నా చేతిలో మల్లికార్జున్కి మూడింది. వాడు మనకి చేసిన మోసానికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాను. మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకే ఇప్పుడు వాడు శ్యామని టార్గెట్ చేసి ఉంటాడు అన్నయ్య. శ్యామకి ఏదైనా చిన్న హాని తలపెట్టినా వాడి అంతు చూస్తాను. ఓం నమ శివాయ. ఏంటి అలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? ఏంటి, నా మీద నీకు ఇంకా కోపం పోలేదా? నాతో మాట్లాడదలుచుకోలేదా? ప్లీజ్ శ్యామ, మాట్లాడు. నీతో మాట్లాడడం కోసమే నేను వచ్చాను. శ్యామ, శ్యామ, గురువమ్మా, శ్యామ, గురువమ్మా, ఆగు, గురువమ్మా, ఆగు శ్యామ, గురువమ్మా. శ్యామ, నీతో మాట్లాడాలి. శ్యామ, ఆగు. నేను తనని కలవను అన్నానని చెప్పి తనే నన్ను వెతుక్కుంటూ వచ్చాడనమాట ఈ మల్లికార్జున్. సమయానికి గురువం ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ నా పక్కనే ఉంటే ఈ మల్లికార్జున్ నాతో మాట్లాడాడు. గురువమ్మా, శ్యామ, ఆగు. గురువమ్మా, శ్యామ, ఒకసారి ఆగు, నేను నీతో మాట్లాడాలి. గురువమ్మా, శ్యామ, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. శ్యామ, రే, ఎక్కడ్రా వీళ్ళు? ఎక్కడా? హలో, ఎక్కడి దాకా వచ్చారు అశోక్? గుడి ముందే ఉన్నాం. ఓకే, నేనొచ్చి మల్లికార్జున్ ఎక్కడున్నాడో మీకు చూపిస్తాను. తొందరగా రండి. ఏంటన్నయ్య? గురువమ్మ వస్తుందంట్రా. గురువమ్మా, శ్యామ, ఆగు. శ్యామ, గురువమ్మా, ఆగు. ఆగుతావా లేదా? గురువమ్మా. ఆగకపోతే నీ కన్నయ్య మీద ఒట్టే.